హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం. ఈరోజు మన ఛానల్లో ఉగ్గాని విత్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని మనకి కావాల్సినన్ని బొరుగులని దాంట్లో వేసుకొని కడిగి పక్కకి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం నలిపి వేసుకున్న వాము, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత నీళ్లు పోసుకొని బజ్జీలకి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిలో మిర్చి వేసుకొని బజ్జీలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 పావుల నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు, 2 గుప్పెళ్ళ పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న తాలింపును బొరుగుల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో ఉగ్గాని బజ్జీలు సర్వ్ చేసుకొని పైన కారం పొడి చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఏం రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.